12 సంవత్సరాల వయస్సులో ఇంటిని వదిలి ముంబైకి పారిపోయిన ఒక బాలుడు స్థాపించిన ఈ సంస్థ నేడు దాదాపు 16 కోట్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఒక ఉత్పత్తి పేరు వినగానే కొన్ని బ్రాండ్ పేర్లను గుర్తుకు తెస్తే, మనం చిన్నప్పటి నుంచి ఆ బ్రాండ్ను గాఢంగా ప్రేమిస్తున్నామని అర్థం. అటువంటి అనేక బ్రాండ్ల పేర్లను భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. వాటిలో పార్లేజీ ఒకటి. దీని బిస్కెట్లను ఎవరు ఇష్టపడరు? నేటి భారతదేశపు అతిపెద్ద బ్రాండ్లలో ఒకటి. బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టడానికి ముందే దాదాపు 100 సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది. పార్లే జీ కంపెనీ ప్రారంభ రోజులను తెలుసుకోవాలంటే మనం 1900కి వెళ్ళాలి. దక్షిణ గుజరాత్లోని ఒక చిన్న పట్టణానికి చెందిన 12 ఏళ్ల బాలుడు ఏదో కారణాల వల్ల తన ఇంట్లో చెప్పకుండా పారిపోయి ముంబైకి వస్తాడు. ఆ అబ్బాయి పేరు మోహన్లాల్ దయాల్. జీవనోపాధి కోసం ఎన్నో ఉద్యోగాలు చేసిన ఆ కుర్రాడు టైలరింగ్ కళ నేర్చుకోవాలనే తపనతో చాలా త్వరగా నేర్చుకున్నాడు. 18 సంవత్సరాల వయస్సులో అతను ముంబైలోని కాందేవి ప్రాంతంలో ఒక చిన్న దుకాణాన్ని ప్రారంభించాడు. ఈ దుకాణం నుండి మంచి ఆదాయాన్ని పొందడం, మోహన్లాల్ మరియు గో శివా తర్లాబ్ 2 కొత్త వ్యాపారాలను ప్రారంభించాయి. కొంతకాలం తర్వాత అతను తన 5 కొడుకులకు వ్యాపార నీతి నేర్పిన తర్వాత కంపెనీని అప్పగించాడు. అతని కుమారులు మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో నిర్వహిస్తున్న టైలరింగ్ దుకాణాన్ని మూసివేసి, దాని స్థానంలో స్వీట్ల దుకాణాన్ని ఏర్పాటు చేశారు. పార్లేజీ గ్రూప్ అలా మొదలైంది. తన కంపెనీలో కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్న మోహన్ లాల్ చౌహాన్ అక్కడి నుంచి 60,000 పొదుపుతో జర్మన్ టెక్నాలజీతో నడిచే యంత్రాలను భారత్కు దిగుమతి చేసుకున్నారు. శ్వేతజాతీయుల పాలన నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత పార్లే జీ గ్రూప్ వ్యాపారం పెరగడం ప్రారంభమైంది. విదేశీ స్నాక్స్ కంటే చౌకగా ఉండటంతో భారతీయులు కొనుగోలు చేశారు. కాగా శీతల పానీయాల మార్కెట్లో కోకాకోలాకు పోటీగా పార్లే జీ, థమ్స్ అప్, గోల్డ్ స్పాట్, లిమ్కా, ఫ్రూటీ వంటి శీతల పానీయాలను ప్రవేశపెట్టింది. ఈ శీతల పానీయాలు ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందాయి. విజయ్ చౌహాన్ ప్రస్తుతం పార్లే జీ గ్రూప్ నిర్వహణ, ఆదాయాన్ని చూస్తున్నారు. 16,202 కోట్ల వార్షిక ఆదాయంతో, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కేవలం $2 బిలియన్ మాత్రమే. విజయ్ చౌహాన్ అతని కుటుంబ సభ్యుల నికర విలువ 45,238 కోట్లు.